కిచెన్ టూర్ అండి. కాస్త భరించేసేయండి, చూసేయండి. ఒక్కసారికి మా కిచెన్లో అన్ని డబ్బాలే ఉంటాయి. ఎందుకంటే నాకు ఇంటి నిండా పెట్టుకోవడం అస్సలు ఇష్టం ఉండదండి. అవి అలా పెడితే షోకు పెడితే ఎలా అంటే దుమ్ము పడిపోయి అదే పెద్ద పనిగా ఉంటుంది. కిచెన్ ఏం సదరలే, నీట్గా వీడియో కోసం అని చెప్పేసి నీట్గా ఏం చేయలేదు. ఎలా ఉందో అలానే చూపిస్తున్నా. పొద్దున్న అంట్లు తోమిన అదే సింకు, అదే బ్రష్, అదే గిష్యు అన్నీ అవే. చూసేయండి ఒకసారికి. మొత్తానికైతే మాది ఓపెన్ కిచెన్ అనమాట. అన్ని డబ్బాలే ఉండడానికి కారణం ఏంటంటే మేము ఉండే ఇద్దరు మనుషులకి ఇవన్నీ ఎందుకు అన్నెసెసరీ థింగ్స్ అని సదిరిన ప్రతిసారి పెద్ద నసైపోతుంది. దుమ్ము ధూళి అని ఇంకా పెద్ద పని అయిపోతుంది. అదే అందుకని చెప్పేసి అవసరం లేనివన్నీ తీసి పక్కన పెట్టేసి కింద అక్కడ సిలిండర్ కనిపిస్తుంది, దాని పక్కన మూటలు అన్నీ కట్టి పెట్టేసామన్నమాట. ఎందుకు అట్లా మరి ఖాళీ ఉంటే బాగోదు కదా అంటారేమో. నాకు ఖాళీ ఉండడమే ఇష్టం అండి. అన్నీ ఓన్లీ డబ్బాలు పెట్టుకోవడమే ఇష్టం. మొత్తానికైతే మా డబ్బాలు చూద్దురండి. ఈ డబ్బాలో ఏముందంటే పెసరపప్పు ఉందన్నమాట. ఇది తొక్క, ఇది నెక్కర్లాగా అన్నీ చెప్పేస్తున్నాయి. ఇది పల్లీలు టిఫిన్స్లోకి చేసుకుంటాం కదా చట్నీ, అందుకని పల్లీలు ముందు పెట్టా. ఇదేంటో మినపప్పు అనుకుంటా. ఇంకా ఇది సన్న రవ్వ, ఉప్మాలకు చేసుకుంటాం కదా ఆ రవ్వ. ఇది వచ్చేసి ఏటో కనిపించట్లేదు సరిగ్గా. అది ఇక్కడ ఉన్న మాటలో మిగిలిపోయిన అవి ఏమంటారు కొబ్బరివి అవి ఇవి. ఇది లడ్లు, కొబ్బరి లడ్డు చేసుకున్నాం. ఇది జీలకర్ర, దాని పక్కనే ఉంది ఉప్పు, దాని పక్కనే ఉంది కారం, టిఫిన్లో కారం, అది థైరాయిడ్ ట్యాబ్లెట్లు, ఇది టీ పౌడరు, ఇది పెరుగు. ఏంటి ఇక్కడ పెట్టుకున్నారు అనుకుంటున్నారా? అది పెరుగు కాదండి. పెరుగు డబ్బాని పడేయకుండా ఎంతైనా మనం మిడిల్ క్లాస్కి ఉండే ఆలోచనలో ఏది వేస్ట్ చేయం కాబట్టి ఇందులో బరపట, మీరేమంటారు? ఇదైతే బరపట అంటాం మేము. అంటే జావాకి జొన్న బరపట, జొన్న పిండి అనొచ్చు అనమాట. అంబలికి, రాగి జావాకి. ఇది పసుపు డబ్బా, దాని పక్కనే కారం డబ్బా అనమాట. దాని వెనక దాక్కుందే అదేంటంటే అదే ఆశీర్వాద్ పిండి, గోధుమ పిండి. మొత్తానికైతే మా డబ్బాలు, గిన్నెలు, గిలాసులు ఇలాగ ఉన్నాయన్నమాట. ఇదిగోండి కింద అంతా ఖాళీ. మా చిట్టి పాప ఇవన్నీ డబ్బాలు పెడితే పీకేసి గీకేసి అన్నీ చిందర వందర చేసేస్తుందండి. అందుకే అవేవి లేకుండా పక్కన పెట్టేస్తున్నాం అనమాట. మొత్తానికి ఇవే మా డబ్బాలు, గిన్నెలు, గిలాసులు అండి. అంత చిందరవందరగానే ఉంది. ఏమంత వీడియో కోసం అని క్లీన్ చేయలేదు, అసలు చెయ్యలేదన్నమాట. ఇది ఎప్పుడో 15 days బ్యాక్ సదిరినది. కాకపోతే కిచెన్ టూర్ చేద్దామని చెప్పేసి తాపత్రయంలో ఇలాగే తీసేసాను అనమాట. మొత్తానికి అదిగోండి మా డబ్బాలు, ఇదిగోండి మా బండ, ఇదిగోండి మా చిట్టి పాప వాటర్ బాటిల్. ఇదంతా ఇదే మా కిచెన్ లాంటి కిచెన్. అక్కడ కుక్కర్ మిగిలిందే, అది నిన్న చేసాము అంటే నైట్ చేసే వంట అనమాట. అందులో పప్పు ఉంటుంది. మొత్తానికైతే ఇట్టా ఉంటుందండి మా కిచెను. ఇంకా ఇద్దరు మనుషులు కాబట్టి పని ఎక్కువ ఉండొద్దంటే నాకు తెలిసిందంటే ది బెస్ట్ ఆప్షన్ అదండి. జనాల కోసం అయితే అబ్బా అన్ని ర్యాకులు ఉన్నాయి కదా, ఎందుకు వేస్ట్ చేసుకోవడం అని పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు అంటుంటారు. ఎందుకు ఇంత ఖాళీగా, ఎందుకు ఇంత అని చెప్పేసి అనుకుంటే అనుకొని మనకేంది వచ్చేది? వాళ్ళకే నోరు నొప్పి తప్పితే మనకేముండదు. మొత్తానికైతే ఇదిగోండి మా కిచెన్ లాంటి కిచెన్. ఇంకా ఇప్పుడు మీకు దారుణాన్ని చూపిస్తానండి. నిన్న అంటే ఆల్మోస్ట్ ఒక 3 గట్ల చేసిన పప్పు ఏదో మిగిలింది. అంటే అంట్లు తోమానులే కానీ 2 గిన్నెలు తోమలేదు. ఇదిగో అందులో పప్పు దాక్కునింది అనమాట. పప్పు చూపెడదామని చెప్పేసి చూపెడుతున్నా. అదే ఆ సినిమాలో సునీల్ అంటారు చూడండి, ఇది తొక్క, ఇది నిక్కర, ఇది అలాగే అనమాట. ఇదిగోండి అది పప్పు, ఇది గోకరకాయ గిల్లి చేసుకోవాలి. కాస్త ఖరాబ్ అయింది, చూసి చేసుకోవాలి. ఇంకా సంసారం అన్నాక సాగిపోతూ ఉండాలన్నమాట.